హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2424 పోస్టులు అనేది భర్తీ చేశారనమాట. కేవలం 10th ఇంటర్ అర్హత మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు డైరెక్ట్ సర్టిఫికేట్ చూసి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా? అలాగే మీకు ఈ వీడియోకి అప్లికేషన్ వీడియో కావాలంటే, మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో వచ్చేసి హౌ టు అప్లై అని అయితే కామెంట్ చేయండి. వీడియో అనేది ఖచ్చితంగా మళ్ళీ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్? ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే సెంట్రల్ రైల్వే వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 16th జూలై రిలీజ్ చేశారనమాట. అంటే మనకి జస్ట్ ఈ రోజే రిలీజ్ చేశారనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 15th వరకు ఉంది అప్లై చేసుకోవడానికి. అలాగే మనకి ఆర్గనైజేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఆర్గనైజేషన్ డీటెయిల్స్ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వాళ్ళ సెంట్రల్ రైల్వే అనమాట. అలాగే రిక్రూట్మెంట్ సెల్ అనమాట, అంటే ఆర్ఆర్సీ వాళ్ళు అలాగే సిఆర్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఈ రైల్వే నోటిఫికేషన్ వచ్చేసి. అలాగే మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి ట్రైనీ అప్రెషెంట్ అనమాట. ఇందులో వచ్చేసి మీకు అప్రెషెంట్ పోస్టెస్ అనేవి తీయడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మీకు 2424 వేకెన్సీస్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట. అలాగే కేటగిరీ చూసుకున్నట్టయితే ఆర్ఆర్సీ సిఆర్ అప్రెషెంట్ వేకెన్సీ 2024 అనమాట. అలాగే మీరు ఈ నోటిఫికేషన్ చెక్ చేయాలనుకుంటే మీరు కింద మీకు డిస్క్రిప్షన్లో rrc.com అనే వెబ్సైట్ ఇస్తాను, వెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 16th జూలై అనమాట. అంటే మనకి ఈరోజు 11 AM నుంచి మనకి అప్లికేషన్స్ అన్ని స్టార్టింగ్ తీసుకుంటున్నారనమాట. అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15th ఆగస్ట్ అనమాట. ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు మనకి నోటిఫికేషన్స్ అంటే మనకు అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేసి మనకి ఇంకా అంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది డేట్ అనేది మనకి ప్రొవైడ్ చేయలేదన్నమాట. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూసీ ఓబీఎస్సీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీ అప్లికేషన్ లేదు, వాళ్ళకి వచ్చేసి ఫ్రీ అనమాట. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి అప్రెషెంట్ జాబ్స్కి 15 to 24 ఇయర్స్ జాబ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 15 to 24 ఇయర్స్ అనమాట ఏజ్ వచ్చేసి. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి అప్ టు 5 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి. అలాగే క్రూషియల్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15th జూలై 2024 కల్లా మీకు ఏజ్ అనేది కరెక్ట్గా సరిపోయి ఉండాలన్నమాట. అలాగే మీరు క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి క్యాండిడేట్ వచ్చేసి మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి విత్ మినిమం 50% మార్క్స్ ఉండాలన్నమాట. అలాగే మనకి నేషనల్ ఐటీఏ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ వేకెన్సీస్ చెప్పాను. కేటగిరీ వైజ్గా మనకి క్లస్టర్ వైజ్ వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. మీకు కింద పీడిఎఫ్లో చూపిస్తాను, చూడండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే ఫస్ట్ వచ్చేసి మీరు rrc.com వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్ అప్రెషెంట్స్ అండర్ ద అప్రెషెంట్స్ యాక్ట్ 1916 ఫర్ ఇయర్ 2024 అనే ఆప్షన్ అనేది వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ రిజిస్టర్డ్ లాగిన్ అనమాట. ఒకవేళ మీరు రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి అలాగే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతారో వాటిని కూడా అప్లోడ్ చేసి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీ యొక్క ఫీ పేమెంట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. వచ్చిన ప్రింట్ లాస్ట్లో వచ్చిన మీకు అప్లికేషన్ ప్రింట్ ఇస్తాడనమాట. వాటిని కూడా మీరు ప్రింట్ చేసుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా నోటిఫికేషన్ పీడిఎఫ్. అలాగే మనకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ వెబ్సైట్ ఇచ్చేసాను అనమాట ఇక్కడ మీకు. అలాగే మీకు ఆర్ఆర్సీ అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు ఇక్కడే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు గైస్, చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అప్రెషెంట్స్ విల్ బి ఎంగేజ్డ్ ఇన్ ద ఫాలో ట్రేడ్స్ అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏ పోస్ట్కి వచ్చేసి ఏ వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తం అనేది ప్రొవైడ్ చేశారనమాట. ప్రతిదీ కూడా మనకి డీటెయిల్గా ప్రొవైడ్ చేశారు. ఈ పీడిఎఫ్ కూడా వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే చెక్ చేయండి. ఓకేనా గైస్? మర్చిపోకండి. ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్పితే చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు
subscribe to Free Jobs with Suman.